అజయ్ బాబు అనే పాస్టర్ అలియాస్ ఎర్రప్ప, ఇతను ఎంతసేపు దేవీ దేవతను కించపరుస్తూ ఆయన ప్రతి ఇంటర్వ్యూలో మీ స్టూడియోలో కూడా జరిగింది లాస్ట్ టైం. అది చూసిన తర్వాత నాకు ఇంకా కోపం వచ్చి వెంటనే వెళ్ళి లీగల్గా మనం యుద్ధం చేయొచ్చు. యుద్ధం 2-3 రకాలుగా యుద్ధం ఉంటుంది కాబట్టి ముందుగా ఫస్ట్ ఇతనికి లీగల్గా మనం కంప్లైంట్ చేయాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిఏ గారు చూస్తామని చెప్పారు ఫస్ట్ వాళ్ళు. అది ఏంటో మాకు తెలియదు కదా, చూస్తామన్నారు. చూస్తామంటే సార్ మేము విత్ ఎవిడెన్స్ ఇచ్చాం, విత్ లింక్స్ ఇచ్చాం, మీకు సీడీ కూడా చేసిస్తున్నాం సార్, అతను చూసి ఇచ్చింది చూడండి అని ఫోన్లో చూపించాను. నేను ముందు ఫోన్లో చూసిన తర్వాత చూసి సరే మీరు ఒక పిటిషన్ ఇవ్వని అన్నారు. పిటిషన్ ఆల్రెడీ ఇచ్చాం సార్. ఇది కాదు ఇంకొక పిటిషన్ అన్నారు. ఇంకో పిటిషన్ ఎట్లా ఇస్తాం సార్, ఇప్పుడు రాయమంటే రాసిస్తాం కానీ ఇదే రాసిస్తాం, ఇంకో పిటిషన్ ఇవ్వడానికి ఏం లేదని చెప్పిన లెటర్ హెడ్లో ఇచ్చాం మేము. తర్వాత వాళ్ళు ఒక పిటిషన్ రాశారు. రాసిన తర్వాత దాన్ని సిగ్నేచర్ చేయమని. అజయ్ బాబు అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది, లేదంటే ఆ రకంగా మీకు ఏం ఇబ్బంది పెట్టించే వీడియోలు మీరు చూసారంటే? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాముడిని ఇవాళ యావత్ ప్రపంచం కూడా ఒక కొలుస్తూ ఉంది. మనం 500 ఏళ్ళు కొట్లాడి రామ మందిరం కట్టుకున్నాం, కొన్ని 100 ప్రాణాలు పోయినాయి. ఒక రాముడి గుడి కోసం కొన్ని 100 ప్రాణాలు పోయినాయి. అలాంటి వ్యక్తి మీద, అలాంటి దేవుడి మీద ఇతను ఒక నీచమైన మాటలు మాట్లాడుతుంటే కోపం వస్తుంది. ఇవాళ మన కన్న తండ్రిని ఎవడని మాట్లాడుతుంటే ఊరుకుంటామా? కన్న తల్లిని ఎవరంటే ఊరుకుంటామా? ఇవాళ హిందూగా పుట్టామంటే రాముడే. ఆయన ఏమంటాడంటే రాముడు అనే వ్యక్తి మనిషిగానే పుట్టిండు కదా, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని మాట్లాడుతున్నాడు. రాముడు పుట్టిండు మనిషిగానే, ఆయన కారణ జన్ముడు. ఓకే, అంటే ఇప్పుడు ధర్మం తెలిసిన గురించి ఏమైనా చెప్పగలుగుతాం, ధర్మం తెలియని కూడా ఏం మాట్లాడతాం. మనిషి అన్నప్పుడే నీ విలువేందో అర్థమైపోయింది. అవును, ఆయన మానవ రూపం ఎత్తిన కారణం ఏంటంటే రాబోయే కలియుగంలో ఎలా ఉండాలి మనిషి అని ఆయన అవతారం ఎత్తినటువంటిది. ఓకే, ఇప్పుడు ఏదైతే ఆయన అవతారం తీసుకున్నాడో మీరు 10 అవతారాలు ఉన్నాయి మరి, అందులో రాముంది ఒక అవతారం. అట్లా చూడట్లేదు, నువ్వు మనిషి అని మాట్లాడుతున్నావు కదా, కాబట్టే మనిషిగా నువ్వు మాట్లాడినావు, కనీసం నాలెడ్జ్ లేదు. నువ్వు మొక్కే దేవుడు మనిషి కదా దేవుడు అంటే ఆయనకి ఏమన్నా 15 చేతుల నుండి దేవుడిగా పుట్టిండా? పుట్టిన దాఖలాలు కూడా లేవు, డేట్ ఆఫ్ బర్త్ లేవు. అంటే ఆయన దైవ అనుగ్రహంతో పుట్టిండు మరియమ్మ కడుపులో అని చెప్తాడు. డేట్ ఆఫ్ బర్త్ ఉందా ఇంతకి? ఓకే, వాళ్ళు చేసే పండుగ అంటే క్రిస్మస్ అంటారు కదా, కనీసం డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఎప్పుడు పుట్టిండు, ఎక్కడ పుట్టిందని అది కూడా లేదు. ఎందుకు వాళ్ళు డిసెంబర్లో చేసుకుంటారు కదా. పుట్టిన డేటా ఏ బైబిల్లో చూపించండి. ఓకే, దిక్కు దివానం లేని పుట్టుక చెప్తున్నా కానీ దిక్కు దివానం లేని పుట్టుక మీ దేవుడు పుట్టుక. అట్లాంటిది నా రాముడి గురించి మాట్లాడే నీ కనీసమైన విలువ లేని మంచివి నువ్వు మాట్లాడితే ఎట్టుకుంటా. అందుకనే న్యాయపరంగా మేము కేసు పెట్టడం జరిగింది. ఆ సిఐ గారు కూడా ఆలోచించి పెట్టారు, అంటే టైం తీసుకున్నారు వాళ్ళు. నాకు 2 రోజులు సమయం ఏంటి అన్నారు. సరే 2 రోజులు ఇచ్చాం. పోగానే పోలీసుల రెస్పాన్స్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ చూశారు, చూసి సింపుల్గా వాళ్ళకి 100 కేసులు వస్తుంటాయి కదా, సింపుల్గా తీసుకున్నారు. సరే సార్ చూస్తామన్నారు. మేము కూడా ఎక్కువ ప్రెషర్ చేయలేదు. సరే చూస్తారు కదా, బిజీ ఉన్నారు, ఆ క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్లో బిజీ ఉన్నారు అంటే సరే 2 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అవుతుంది సార్, అవుతుంది, చూస్తున్నాం, లీగల్ ఒపీనియన్ పంపించారు అన్నాడు. సరే లీగల్ ఒపీనియన్ అంటే ఈ ప్రాసెస్లో లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎట్లా పడితే అట్లా పెట్టడానికి లేదు. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఇచ్చినా వెంటనే పెట్టడానికి లేదు, లీగల్ ఐఆర్ ఆఫీసులతో తీసుకోవాలి, వాళ్ళు సలహాలు సూచనలు తీసుకొని చేయాలి. వాళ్ళు దానికి కొంచెం సమయం తీసుకున్నారు, ఒక 2 రోజులు పట్టింది. తర్వాత ఇంకా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపించింది. ఓకే, అప్పుడు వెంటనే మేము అన్నాం, సార్ మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే మీ మీద మేము లీగల్ ఒపీనియన్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి. ఓకే, వారికి అర్థమైంది సీరియస్ అవుతుంది మ్యాటర్ అని. నేను హిందూ జేఏసీ అధ్యక్షుని వచ్చి మీతో ఇచ్చాను, నేను ఒక్కడిని రాలేదు, నాతో పాటు 29 హిందూ సంస్థలు ఉన్నాయి, నాతో పాటు మా కార్యకర్తలందరూ కూడా వచ్చారు. రాంబాబు గారు కానీ, నరసింహ గారు కానీ, సాయి గారు కానీ, ఇట్లా అందరూ కూడా వచ్చాం. మేమందరూ వచ్చి మీతో ఈ విన్నవించుకున్నాం. మీరు ఇంకా డిలే చేస్తారంటే కుదరదండి, మీరు వెంటనే కేసు చేయాలన్నాం. ఒక 2 నిమిషాలు టైం అన్నారు. వెంటనే రైటర్ ఫోన్ చేశాడు, డీటెయిల్స్ అన్ని ఇచ్చా, కేసు అయిపోయింది. కేసు అయింది, ఎఫ్ఐఆర్ కాపీ నాకు మెసేజ్ వచ్చింది. మొత్తం మీరే స్టేషన్కి వెళ్ళి ఇచ్చిరా? మేమే స్టేషన్కి వెళ్ళి ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. మీరు ఇచ్చిరా అంటే మీ మనుషులు? నేనే వెళ్ళా, ప్రత్యేకంగా నేనే వెళ్ళా. ఇది ఎందుకంటే మేము మా కమిటీ సభ్యులకు అక్కడక్కడ చెప్పాం, మిగతా మన జిల్లాలలో ఉన్నారు. అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇస్తున్నప్పుడు పిటిషన్లో ఏం రాశారు మీరు? క్లియర్ కట్గా హిందూ దేవి దేవతలను ఉందా? ఆ పిటిషన్ ఉందా మా దగ్గర? ఒకసారి అది చూసి చదవగలుగుతారా ఆడియన్స్ కోసం? 100%. నేను పెట్టిన కేసు ఏముందంటే హైందవ సంఘాల ఐక్య వేదిక, హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ, గౌరవనీయులైన స్టేషన్ ఆఫీసర్ గారికి సైబర్ క్రైమ్, అయ్యా నా పేరు కె రవీందర్ రెడ్డి, తండ్రి పేరు వెంకటరామరెడ్డి, రామంతపూర్ మండలం మల్కాజ్గిరి జిల్లా. నేను హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ హిందూ దేవుళ్ళ పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నాను. ఈ మధ్య అనగా 24/3 తేదీన నేను పెట్టినటువంటి కేసు డేట్ అండి. యూట్యూబ్ ఛానల్లో చూస్తుండగా శ్రీ రామచంద్రుని మూర్తిని అవమానిస్తూ ఒక వీడియో కనిపించింది.
ఆ వీడియో చేసిన వ్యక్తి మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు అనే తండ్రి కోటయ్య, సరోజనాపురం, దమ్ముశెట్టి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఫోన్ నంబర్ అతనిది 9006889555. ఈ వ్యక్తి దేవీ దేవతలను దూషిస్తూ హిందువులు మత విశ్వాసాలను గాయపరుస్తూ అనేక వీడియోలు చేస్తున్నాడు. ఈ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఆ వీడియో ప్రసారం చేస్తున్న సిగ్నేచర్ స్టూడియో కూడా ఈ నేరంలో భాగస్వాములుగానే ఉన్నారు. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు మీరు అందులో. అయితే ఎక్కడ జరిగింది? నేను చూసిన స్టూడియో ఏంటంటే సిగ్నేచర్ స్టూడియో ఛానల్లో చూశాను నేను, కాబట్టి అది మెన్షన్ చేయాల్సి వస్తుంది కదా, కాబట్టి అది కూడా మెన్షన్ చేశాను. విచిత్రం ఏంటంటే అది చేసింది నేనే అండి, రవీంద్ర గారు. మీరు నా మీద కంప్లైంట్ ఇస్తే ఎట్లా? అయితే భాగస్వాములుగా ఉన్నారు. గణతంత్ర లౌకిక రాజ్యంలో అయిన మన భారతదేశం హిందువుల మత విశ్వాసాలను గాయపరుస్తూ హిందూ దేవీ దేవతలను దూషిస్తూ వీడియోలు ప్రచారం చేస్తున్న అజయ్ బాబు మరియు సిగ్నేచర్ స్టూడియో వారిపై బిఎన్ఎస్ చట్టం 298, 299, 300 మరియు 302 సెక్షన్ల ప్రకారము కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లు ఫిర్యాదు చేసినప్పుడు లింక్స్ మొత్తం పెట్టాను, 4 వీడియోల లింక్స్ పెట్టాను, తర్వాత సీడీ చేశాను, పూర్తి ఎవిడెన్స్. బిఎన్ఎస్ చట్టం కొత్త చట్టం ఏం చెప్తుందంటే గతంలో ఈ 299 చట్టం 295 ఉండేది, అంటే గతంలో ఉన్న చట్టాలు. ఇప్పుడు బిఎన్ఎస్ భారత్ న్యాయ సమితి ఏం చెప్తుందంటే ఎవిడెన్స్ ఇస్తే కంపల్సరీ షుడ్ పనిష్. నేను ఎవిడెన్స్తో ఇచ్చా, ఆ ఎవిడెన్స్ రాంగ్ రైట్ అనేది నిర్ధారణ చేసుకోవాల్సింది పోలీసు వాళ్ళు. ఇప్పుడు నేను విత్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చా, ఆయన ఆడియోస్ వీడియోస్ ఇచ్చా, ఇవన్నీ ఇచ్చి చేశాను. వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు. అసలు ఇదే అజయ్ బాబు అనే వ్యక్తి ఎందుకు హిందువుల పరంగా మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని నేను అడిగిన. ఓకే, అయితే వారు ఏమన్నారంటే ఇదే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మరి మా బైబిల్ని బొకడా బైబిల్ అన్నాడు, మరియమ్మ వ్యభిచారం చేసి యేసుని అన్నది అన్నాడు. మరి అప్పుడు మేము సప్పుడు చేసి కూరుకోవాలన్నా, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలన్నా, మేము కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే రకంగానే స్పందిస్తాం అని మాట్లాడు. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా దేవీ దేవతలను వీళ్ళు కించపరుస్తారు, వాళ్ళు కించపరుస్తారు. కొంతమంది హిందువులు యూట్యూబర్స్ అని పేరు చెప్పుకొని, సోదరులే కదా హైందవ సమాజంలో, అదే చెప్తున్నాను, యూట్యూబర్స్ అని పెట్టుకుంటూ దీని మీద డబ్బులు దండుకోవడానికి కొన్ని ఛానల్స్, అందరూ అనట్లేదండి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ డబ్బులు దండుకోవడానికి వీళ్ళు ఒక ప్రీ ప్లాన్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ బైబిల్లోనే బూతులు ఉన్నాయి, అది ఎత్తి చెప్తున్నారు వీళ్ళు. దానికి కౌంటర్గా తెలుసు బైబిల్లో బూతులు ఉన్నాయి. చెప్తా చదివాను, ఏం బూతులు చెప్తా. నేను చదివిన దాంట్లో ఒక కాండం ఉంది, దాని డీటెయిల్స్ చెప్పమంటే కూడా బైబిల్ తీయాల్సి వస్తుంది. ఓవరాల్గా చెప్పండి పర్లేదు. తన తండ్రితో ఒక రాత్రి పడుకొని ఇది చేయొచ్చు అని ఒక క్లియర్ కట్ శ్లోకం కూడా ఉంది. నేను అది చదివా, అంటే జుబిసకరంగా ఉంటుంది. తన కూతురు తండ్రితో క్షయించి ఇది చేయొచ్చు అని చెప్పి రాసింది. అది ఎక్కడైనా ఒప్పుకునే పద్ధతేనా అండి? కన్న తండ్రితోని సంసారం చేసే పద్ధతి ఉందా? బైబిల్లో ఉంది, చూపిస్తా క్లియర్ కట్గా. కావాలంటే నేను మీకు కావాలంటే ఆ బైబిల్లో ఫోటోస్ తెలుసు నాకు, విషయం కూడా వ్యాఖ్యం అర్థమైపోయింది. అట్లాంటి విషయాలు కొంతమంది బయట పెట్టారు, అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంతే మామూలు బూతులు కావేవి, బైబిలే బూత్ పురాణం కులా చెప్తున్నా. అయితే ఇక్కడ దాన్ని చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, దానికి కౌంటర్ ఇవ్వలేదు. బాబు ఎందుకు వచ్చిన సందర్భం బైబిల్లో అని చెప్పట్లేదు. వెంటనే వీళ్ళు దేవుడి దేవతని తిట్టడం, వీళ్ళు తిట్టా వాళ్ళు తిట్టా. ఇప్పుడు సరే వీళ్ళు తిట్టిరు, వాళ్ళు కేసు పెట్టాలి, ముందు వాళ్ళు కేసు పెట్టట్లే, వాడు తిడుతున్నాడు. మరి ఆ లెక్కన ఉంటే మీరు మొదటగా కేసు పెట్టాల్సింది అజయ్ బాబు మీద కాదు, హైందవ సోదరుల మీదే చెప్తాను. ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేసారో వాళ్ళ మీద. అక్కడికి వస్తున్నాం, వాళ్ళు హైందవ సోదరులు కాబట్టి వాళ్ళకి చెప్పాము ముందుగాల మేము, మీరు కాంట్రవర్సీకి వెళ్ళకండి, విషయంలో ఏదైనా బైబిల్ ఎవిడెన్స్తో మాట్లాడండి, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దని చెప్పాము మా వాళ్ళకి. పూర్తి ఎవిడెన్స్తో బైబిల్ పేజ్ టు పేజ్, పిన్ టు పిన్ చెప్తున్నారు. ఇక్కడ సమాధానం చెప్పే వాళ్ళు ముందు వాళ్ళు సమాధానం చెప్పాలా, సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు రివర్స్గా తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, వీళ్ళు బూతులు తిడుతున్నారు. వీళ్ళు తిట్ట ఏమైపోయింది, 1 పోయి 2 పోయి 4 పోయి మొత్తం 10 అయిపోతుంది. ఇక తిట్టుడు పురాణం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతవరకు? ఈ దెబ్బతో ఆగిపోవాలి. వీడు తిట్టదు, వాడు తిట్టదు. నేను చెప్పేది ఏంటంటే వీడు తిట్టడు, వాడు తిట్టడు, ఎందుకు తిట్టుకుంటారండి? ఎవరి గ్రంథాలు వాళ్ళ గొప్ప కావచ్చు, అందులో మీరు లోటుపాట్లు ఉన్నాయి. సరే, సనాతన ధర్మంలో అక్కడెక్కడ కొంచెం లోటుపాట్లు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఇతర మతస్థులలో ఈ ధర్మాన్ని నమ్మకుంటే నరికి సంపే అంటున్నారు. ఈ ధర్మాన్ని నమ్మకుంటే నరికి సంపే అంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు నిన్న మన వచ్చిన ధర్మాలండి, ఒకటి 1400 ఏళ్ళు, ఒకటి 2000 ఏళ్ళు. మన చదివి శ్రీశైల గర్భస్తంభం చరిత్ర 5000 సంవత్సరాలు.
కాబట్టి కొన్ని లక్షలేళ్ల నుంచి హిందూ ధర్మం ఉంది ఇక్కడ, సనాతన ధర్మం. సనాతన ధర్మం. నువ్వు నిన్నగాక మొన్నొచ్చు అంటే మేము మాట్లాడే హక్కు మాకుంది, మాట్లాడతాం. ఇది మా దేశం, భారతదేశం హిందూ దేశం కాబట్టి మేము మాట్లాడతాం. భారతదేశం హిందూ దేశమా? ఎస్, హిందూ దేశం, హిందూ దేశం, హిందూ దేశం, 100% హిందూ దేశం. రాజ్యాంగం ఇక్కడ హిందువులే ఉండాలి, ఇతర మతస్థులు ఉండాలి. ఎస్, ఒకటి చెప్తాను, సెక్యులర్ కంట్రీ వలస వచ్చిన వాళ్ళు వలస వచ్చినట్టే ఉండాలా. ఓకే, నేనేమంటాను, భారతదేశం సెక్యులర్ కంట్రీ అని మర్చిపోతున్నట్టు. ఒక్క నిమిషం అక్కడికి వస్తున్నా. నేను సెక్యులర్ కంట్రీగా ఎప్పుడు మారింది? ఓకే, రాజ్యాంగం గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటే నేను చెప్తా. సెక్యులర్ కంట్రీగా మార్చబడ్డది 1976లో ఇందిరాగాంధీ ఎవ్వడి ఆమోదం లేకుండా మార్చబడింది సెక్యులర్ కంట్రీగా. చిన్న మార్చకున్నా ఇక్కడ నివసించే హక్కు అయితే ఉంది కదా పౌరులుగా. అయితే ఒక మానవతా దృక్పథంతో హిందువులు ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ ఉండమంటున్నారు. అందరూ ఉండండి బాబు, మీరు ఏదో నమ్ముకున్నారు, మీ జాగాలో ఉండండి. కానీ నువ్వు ఉంటలేవు, ఇప్పుడు నన్ను పంపిస్తున్నావు. ఒంటి సామెత ఒకటి ఉంది చూసారా, మత మార్పిడి చేస్తున్నారు అంటే మీరు దాన్ని నమ్ముతారా? 100% చేస్తున్నారు. నేను కేసులు పెట్టే వాళ్ళ మీద. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, మీరు రామాయణం, మహాభారతం, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు మంచిగా చదువుకొని ఉన్నారు. మిమ్మల్ని నేను మత మార్పిడి చేయగలుగుతానా? అంత సాధ్యం అవుతుందా? చెప్తాను. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఇక్కడ మనకు నిరక్షరాస్యత ఉన్నది. ఓకే, వీళ్ళు ఫస్ట్ ఆయుధమే ఈ యొక్క చదువు. స్కూల్స్గా వచ్చారు ఫస్ట్ వీళ్ళు. స్కూల్స్గా వచ్చి అక్కడ మెల్లిగా ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు చేయించడం. ప్రార్థనలు చేయించిన తర్వాత ఇతనే దేవుడు మెల్లగా ఆలోచనలో లాగడం పిల్లల్ని ఇక్కడ నుంచి. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ గమనించండి మీరు. ఇప్పుడు నిన్న మొన్న జరుగుతలేదు ఇది. ఎప్పుడైతే క్రిస్టియన్స్ మన దేశంకి వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళ ఉద్దేశమే ఇక్కడ హిందుత్వాన్ని నాశనం చేయాలి. ఫస్ట్ గోమాత మీద స్టార్ట్ చేశారు. గోమాత మీద ఎలా స్టార్ట్ చేశారంటే, వీళ్ళ దేశంలో కెమికల్ లేకుండా పండిస్తున్నారు పంటని. ఎట్లా పండిస్తున్నారు? యూరియా సప్లై చేయడానికి వచ్చారు వీళ్ళు. ఇక్కడ మనం గో ఆధారిత ఉత్పాదనలు చేస్తూ మనం హాయిగా ఉన్నాం. కోట్ల మన చరిత్రని వజ్రాల రోడ్ల మీద వేసి అమ్మినటువంటి చరిత్ర మనది. కాబట్టి ఎక్కడ దెబ్బ కొట్టాలి? వీళ్ళ మూలం ఏంటి అంటే గోమాత. గోమాతని ఏం చేశారు? కోయడం స్టార్ట్ చేశారు. కోసి ఎవరికి తినిపించారు? కనీసం అన్నం లేని వాళ్ళకి తినిపించారు. తినిపించి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు స్లోగా మత మార్పిడి స్టార్ట్ చేశారు. ఈ మత మార్పిడి మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే, మేము చదువు చెప్తాం, మీకు అక్షర జ్ఞానం ఇస్తాం, ఆ జ్ఞానం ఇస్తాం. మీరు మాట్లాడే దాంట్లో తేడా అవుతుంది. నేనేమంటున్నా అంటే, భారతదేశం 80% హిందువులు ఉన్నామని మనం చెప్పుకుంటాం కదా, 96% ఉండే. సరే, మీ లెక్కల 96% 96% హిందువులు ఉన్న ఈ దేశంలో కేవలం 4% ఉన్న క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళు మత మార్పిడి ఎట్లా చేస్తారు? అక్కడికి వస్తున్న పాయింట్ అదే చెప్తున్నా మీకు. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో 4% ముస్లింలు, 4% ముస్లింలు, 0% క్రిస్టియన్. 0. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, 0% క్రిస్టియన్స్. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే స్వతంత్రానికి మనకు స్టార్ట్ చేశారో, స్లోగా క్రిస్టియన్ అనేది ప్రబలించింది. 1:10, 1:10, 10:100 పోతూ ఉంది. ఇవి మన సంఖ్య తగ్గిపోతుంది. 96% 80కి ఎందుకు వచ్చిందండి? వీళ్ళు ఆ 4% ఉన్నది. మన మహాభారతం గొప్పదైతే సంఖ్య ఎందుకు తగ్గుతుంది అంటున్నా. అంటే మన వేదాల మీద నమ్మకం లేకనే కదా ఇతర మతస్థులను నమ్మాల్సి వచ్చింది. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ మన గురుకులాన్ని ఎత్తేసాడు. అప్పటి నుంచి అక్కడ దెబ్బపడిందా? గురుకులంలో మనకి ఎట్లా అంటే 8-9 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి గురుకులంలో వేస్తాం. అతను పెద్ద 16 సంవత్సరాలు బయటికి అన్ని చదువులు నేర్చుకొని, విద్య నేర్చుకొని బయటకు వస్తాడు. గురుకుల వ్యవస్థ పోయి స్కూల్ వ్యవస్థ వచ్చింది. స్కూల్ వ్యవస్థలో ఏం చేశారు? అందరూ సమానమే, అంతా ఒకటే అని చెప్పారు. అందరు దాన్ని హర్షించారు. అరే అందరు ఒకటే కదా. హర్షించిన తర్వాత ఏం చేశారు? ఇక్కడ మత మార్పిడి స్టార్ట్ అయింది. మత మార్పిడి స్టార్ట్ అయింది స్కూళ్ళ నుంచే. ఇవాళ క్రిస్టియన్ స్కూల్ చూడండి, ప్రేయర్ చేయిస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే, ఎక్కడైతే జ్ఞానం మన భారతదేశంలో అచంచలమైన జ్ఞానం ఉంది గురుకులాలలో, కానీ ఇవాళ మనం ఆ గురుకులాలు పోయిన తర్వాత ఈ క్రిస్టియన్ మాఫియా అనేది వచ్చేసింది. పొద్దున్న లేస్తే మీరు చూడండి, మైక్ పెడతాడు. మైక్ పెట్టి ఈ దేవుడు సైతాన్ తిడతాడు, ఈ రాళ్ళు రప్పలని తిడతాడు. మనము వాళ్ళని మీరు అన్నారు సెక్యులర్ కంట్రీ అని వింటూ కూర్చున్నా, ఏం చేయలేకపోతాం. కాబట్టి ఇప్పుడు హిందూ మారుతున్నాడు. హిందూ తన జ్ఞానం తెలుసుకున్నాడు. ఇవాళ ఇప్పుడు నేను కేసు పెట్టానండి, నన్ను చూసి ఒక 20 మంది కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడమని ఎవడు మాట్లాడతాడు? అంటే హిందువుల మీద ఎవరు మాట్లాడినా ఎంతకన్నా పోతారా? ఎంతకన్నా తెగిస్తారా? చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఎంతకన్నా పోతాం, ఎక్కడికన్నా పోతాం. సుప్రీంకోర్టు కన్నా పోతాం. సుప్రీంకోర్టుగా పోయి రామాలయం సాధించుకోలేదా? ఇప్పుడు రేపు రాబోయేది హిందువుల మీద ఈ అజయ్ బాబా అనే ఒక వ్యక్తే కదా మాట్లాడతలేదు. చాలా మంది ఉన్నారు. లేదంటే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందువుల దేవదేవతల మీద దాడులు జరుగుతున్నాయి, గుళ్ళ మీద విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. మరి అదే ఈ రవీందర్ అనే వ్యక్తి అప్పుడెప్పుడు ఎటు పోయిందంటే చెప్తున్నా. ఈ రవీంద్ర అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి
15 సంవత్సరాల నుంచి హిందూ ధర్మ పోరాటం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ దాడులు జరిగినా ఇక్కడి నుంచి వెళ్ళినా, రామతీర్థంలో రాముడి తల నరికితే అక్కడికి వెళ్ళి పోరాటం చేసినాం. దేవుడి బొమ్మకి మలం పూసారండి, మలం పూసారు గణపతి దేవుడికి, అక్కడికి వెళ్ళి పోరాటం చేసినాం. రథాలు తగలబెడితే పోరాటం చేసినాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అన్యమతస్థుడు సీఎంగా ఉండి ఎన్నో చేశాడు. ఇప్పటి వరకు హైందవ సంఘాల ఐక్య వేదిక గ్రూప్ 27 కేసులు వేసింది ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం మీద. రవణ, మనం హైందవ సమాజం గొప్పదైతే మన సమాజాన్ని మనం గొప్పగా చెప్పుకోకుండా ఇతర మతస్థులను కించపరచలేక మాట్లాడడం ఏంది? అంటరాని వాళ్ళు క్రిస్టియన్లు అని చెప్తారు, ఇదే మన హిందూ సోదరులు, అది ఎంతవరకు కరెక్ట్? అంటరాని వాళ్ళని ఎవరన్నారండి? ఎవరన్నారు చెప్పండి? మన హిందూ సోదరులే అన్నారు. లేదు, హిందూ లేదు లేదు లేదు, మీరు ఇక్కడ మిస్ అవుతున్నారు. హిందూగా ఉండి మతం మారిన వాళ్ళు అంటున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. హిందూగా ఉండి మతం మారినవాడు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి హిందూ సమాజంలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మనకు కూడా చెడ్డ పేరే కదా మరి. అదే అంటున్నాను, మతం మారిన తర్వాత దేశద్రోహి అవుతున్నాడు. ఓకే, మీరు అది గమనించండి. ఒకసారి మతం మారితే దేశద్రోహి అవుతున్నాడు వాడు. ఎట్లా అవుతున్నాడో చెప్తా. ఈ దేశపు దేవుడు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశపు దేవుడు కాదు, కాబట్టి పక్క దేశపు దేవుడు. ఈ దేశంలో మనం ఉంటూ వేరే దేశ దేవుడిని మొక్కుతున్నాము, కాబట్టి ఈ దేశం మీద ప్రేమ ఎక్కడ ఉంటుందండి? ఉంటుందా ప్రేమ? ఉండదు. ఆటోమేటిక్గా వాడు మతం మారినంటే దేశద్రోహే. ఎవడైనా సరే మతం మారితే దేశద్రోహి. అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు ఈ మాట, నేను చెప్పిన మాట కూడా కాదు. అంబేద్కర్ గారు అందుకే వేరే అన్న మతస్థుల్లోకి వెళ్ళలేదు, బుద్ధిజం తీసుకున్నారు వారు. అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఎవరైతే మతం మారుతారో క్రిస్టియన్గా కానీ ముస్లింగా కానీ మారితే దేశద్రోహులు తయారవుతారు. వాడికి ఈ దేశం మీద ప్రేమ ఉండదు. నేను భారత మాత అంట, తల్లిగా భావిస్తా దేశాన్ని. వాడేమంటాడండి? ఇండియా అంటాడు, భారత మాత అన్నాడు. హిందువులు అంటే నిజంగా అంత ప్రేమ ఉంటే మీది ఎక్కడ రామంతపూర్ అన్నారు కదమ్మా, ఇదే అంబర్పేటలో మన ముస్లింలు ఉన్న ప్రాంతాలలో మన ఆవుని మరి నరికేసి బీఫ్ లెక్క తినేస్తున్నారు. మరి మీరు అప్పుడు ఎక్కడ పోయారన్నా? నేను ఇప్పటి వరకు నా చరిత్ర హైదరాబాద్లో చెప్తాను, బస్తీలలో ఇదే వ్యాపారం చెప్తాను. అక్కడికే వస్తున్నాను, పాయింట్కి అక్కడికే వస్తున్నాను. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా ధర్మ పోరాటం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 3 నుంచి 4 వేల ఆవులు కాపాడినా. నన్ను సామాజిక బహిష్కరణ చేసేది ఒక మతం తెలుసా, ఒక వర్గం, ఒక సామాజిక వర్గం. ఎందుకు తెలుసా? నేను ఆవులు కోసి తింటున్నారని వాళ్ళ మీద కేసు పెడితే నన్ను సామాజిక బహిష్కరణ చేసారు. మా నాన్న చనిపోతే అంత్యక్రియ చేయలేను. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గర శవం కుళ్ళిపోవాలా, మా నాన్న శవం ఇంట్లో పెట్టుకొని ఉన్నా, నేను బాధలో ఉన్నా, గుండె పగిలి ఉన్నా, నేను వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి తప్పైందని చెప్పాలంట. వాడు చేసింది కరెక్టా? ఆవును కోసుకొని తినడం కరెక్టా? అట్లాంటి పరిస్థితి నన్ను ఏడిపించారు. మరి నేను ఏ ధర్మం కోసం మాట్లాడాలా? నేను ఇప్పుడు ఊరుకోను కదా, వాళ్ళ మీద 15-16 మంది కేసు పెట్టినా. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను కదా, నేను నా స్థాయిలో నేను ఒక కార్యకర్తగా ఉండి ఒక అధ్యక్షునిగా అయ్యి ఇవాళ 2 రాష్ట్రాలకైనా నేను చేసే కార్యక్రమాలే, నాతో ఉన్నటువంటి నా కార్యకర్తలే. ఇప్పుడు ఒక్కడిగా వచ్చాను, 1000 మందిగా అయ్యింది. ఓకే, రాబోయే తరాలు అవేర్నెస్. ఇప్పుడు చూడండి, గతంలో 15 ఏళ్ల కింద హిందుత్వం కోసం మాట్లాడేవాడు లేడు, మాట్లాడితే మనకెందుకులే అన్నారు. ఇవాళ మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మాధ్యమమే కానీ ఇవాళ మాట్లాడుతున్నామంటే మనం జాగృతమయ్యాం. టైం పడుతుండొచ్చు. ఇప్పుడు రామాలయం చూడండి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 500 ఏళ్ళు పట్టింది. మీరు అనొచ్చు ఎందుకు మనం భారతదేశంగా రామాలయం కట్టుకోలేకపోయాం, 500 సంవత్సరం ఆగాం. ఎందుకు ఆగాం? టైం రావాలి, దానికన్నా జాగృతం కావాలి, చైతన్యం అవుతుంది. ఇవాళ హిందువులకు ఇక టైం వచ్చింది అనుకుంటున్నారు. 100%. ఎట్లా అనుకుంటున్నారు? కనబడుతుంది చరిత్ర. ఇవాళ మాట్లాడుతున్నారు, ప్రతి హిందూ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు హిందుత్వం కోసం, నేను మాట్లాడుతున్నా హిందుత్వం కోసం. మీరు ఇంతకుముందు ఇలాంటివి చేయకపోయేది కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా. ఎందుకు అడుగుతున్నారు నన్ను? మార్పు వచ్చిందంట. 100% మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది, హిందూ సమాజం మేలుకున్నది. కాబట్టి రాబోయేది హిందూ దేశమే, హిందూ రాష్ట్రంగా ప్రకటించుకుంటాం. హిందూ దేశంగానే మనది భారతదేశం ఉంటుంది.